ఈ ఎండాకాలంలో కేవలం 1 కప్పు బియ్య పిండితోనే సంవత్సరానికి సరిపడా బియ్య పిండి అప్పడాల్ని చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బౌల్లో 1 కప్పు బియ్య పిండి, 2 కప్పుల వాటర్ ని పోసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎసరు కోసం బాండీలో 6 కప్పుల వాటర్ ని పోసుకోవాలి. ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ కంటిన్యూస్ గా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత దించుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ని, కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పడాలను వేయడానికి ఎండలో ఏదైనా పెద్ద ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే చీర మీద అయినా కానీ ఇలా ఒక గరిటెడ్ పిండిని తీసుకొని ఇలా పెద్ద సైజులో అప్పడాల్లాగా వేసుకొని ఎండలో బాగా ఎండిన తర్వాత ఇలా నెమ్మదిగా విరిగిపోకుండా తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ లో వేయించుకుంటే మన టేస్టీ బియ్య పిండి అప్పడాలు రెడీ. మీకు అప్పడాలంటే ఇష్టమో వడియాలంటే ఇష్టమో కామెంట్ చేయండి.